అన్నయ్య 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 వెళ్ళిపో అన్నయ్య. కళ్ళెదురు. హలో ఏయ్ క్రిష్ ఇంట్లో ఉన్నాడా? అది లేరు. హలో విజయ్ గారు, నేను మీనాక్షిని. చెప్పండి మీనాక్షి గారు. సార్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? చెప్తే గిప్తే మీకు చెప్తారు గాని మాకెలా చెప్తారమ్మా? అయ్యో విజయ్ గారు, విషయం చెప్పండి. నాకు తెలియదు మీనాక్షి గారు. బాస్ ఎక్కడికి వెళ్ళారో ఏంటో మరి. ఎప్పుడు ఇంతే. ఏంటిది? విజయ్ కూడా తెలియదు అంటున్నారు. మరెక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పెద్ద సార్కి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో సార్, అయ్యో సార్, ఏమైంది సార్? ఏంటి సార్ ఇదంతా? సార్ ఏంటి దెబ్బలు? అయ్యో సార్. చెప్పు మీనాక్షి. సార్ ఏమైంది సార్? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అయ్యో సార్, లెగండి సార్. సార్ ఎలా జరిగింది? అయ్యో సార్. క్రిష్ 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 రండి డాక్టర్. ఓకే సార్, కాస్త ఓచుకోండి సార్. సార్ మీకేం కాదు సార్. రండి డాక్టర్, రండి. సార్ క్రిష్ సార్. క్రిష్ 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 డాక్టర్, ఏమైందో చూడండి. మీరేం కంగారు పడకండి. ఆపర్ణ మేడం, నువ్వు ఇలా వచ్చాయి. సిస్టర్ కంగారు పడకపర్ణ. కూల్, ఓడ్చుకోండి. సిస్టర్ కాటన్. సార్ రాజ్, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్. అయ్యో డోంట్ వరీ. రిలాక్స్. రిలాక్స్.
సార్ డాక్టర్ మా వాడికి ఏం కాదు కదా? డోంట్ వరీ, ప్రమాదం ఏమీ లేదు. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. 4 రోజుల్లో కోలుకుంటాడు. రేపు ఒక్కసారి హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. మేడం, నిన్ను నమ్మి వెళ్ళినందుకు తగిన బుద్ధి చెప్పావు కదే. మేడం, నేను నోర్మోయ్, నిన్ను ఇంటి మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నాం కదే. సొంత మనిషి కదా, కాస్త బాధ్యత చూపిస్తావు అనుకున్నావు. కుక్క కూడా పిడికెడు మెతుకులు పడేస్తే కాపలా కాస్త విశ్వాసం చూపిస్తుంది. కానీ నువ్వు ఒక్క రోజు కూడా నా కొడుక్కి కాపలా కాయలేకపోయావు. మేడం, నన్ను క్షమించండి. నేను చెప్పేది వినండి. చూడు మీనాక్షి, నీ క్షమాపణ ఖరీదు నా కొడుకు ప్రాణం. చూసావుగా గాయాలతో ఎలా పడున్నాడు. క్రిష్ బయటికెళ్లాడని ఒక్క మాట మాతో చెప్పుంటే ఈ దారుణం జరగనిచ్చేవాణ్ణి కాదు. ఎందుకు చెప్పలేదు? చెప్పాలని అనుకున్నాను సార్, కానీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. అంతేకాని నేను అవకాశం లేకపోవడం కాదే, ఒంటి నిండా నిర్లక్ష్యం ఉంది. ఆ నిర్లక్ష్యమే ఈ రోజు నా కొడుకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అదే నీ స్థానంలో శ్వేత ఉండుంటే, కృష్ణ బయటికి వెళ్ళనిచ్చేదా? వెళ్ళినా మాకు చెప్పకుండా ఉండేదా? ఇంటి మనుషులకి బయట మనుషులకి తేడా ఏంటో స్పష్టంగా చూపించావే. మేడం, నిజంగా నేను కావాలని చేయలేదు. ఆ పరిస్థితుల్లో సార్ మాట కాదనలేక. నువ్వింకేం మాట్లాడుతూ, నా ఇంట్లో కానీ నా చుట్టూ కానీ మా మనుషులే ఉండాలి, నమ్మకస్తులే ఉండాలి. నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మేడం, నీలాంటి చదువు సంస్కారం లేని మనిషి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. మా బాధని అర్థం చేసుకునే మనసు లేని నీలాంటి దానికి నా ఇంట్లో చోటు లేదు. వెళ్ళిపో. ప్లీజ్ మేడం, నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను క్షమించండి. అంతేకాని నాకిప్పుడు కావాల్సింది తప్పొప్పులు కాదు, నమ్మకంగా ఉండే మనుషులు, మా బాధని పంచుకునే మనుషులు. ఆ మనిషివి నువ్వు కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, మేడం ప్లీజ్. సార్, సార్ నేను చెప్పేది. ఏంటి నువ్వు చెప్పేది? ముందు బయటికి నడు. మేడం, నడు. మేడం, ఒకసారి నా మాట వినండి మేడం. మేడం, మేడం, మళ్ళీ నా కంటికి కనిపించావో జాగ్రత్త. వెళ్ళిక్కడి నుంచి.
ఈరోజు ఫ్రైడేనా? ఇంట్లో పూజ చేయాలా? అదే నీ స్థానంలో శ్వేత ఉండుంటే మీనాక్షి, ఏమిటమ్మా ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. ఇలా జరుగుతుందని ఊహించలేదు. నువ్వు అలా చేస్తావని నేను ఊహించలేదమ్మా. నేను కావాలని చేయలేదు నాన్న. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తోచలేదు. నువ్వు కావాలని చేయకపోయినా తప్పు జరిగిపోయిందమ్మా. ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సింది. ఆలోచించేంత టైం ఇవ్వలేదు నాన్న. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. నేనేం చేయగలను? చెయ్యాల్సింది నువ్వే కదమ్మా. మంచికి చెడికి నీకు ఆ మాత్రం తేడా తెలీదా? నా అనుకున్న వాళ్ళ మనసు విరిగిపోతే అతికించడం చాలా కష్టం తల్లి. నిజంగానే వాళ్ళ మనసు విరిగిపోయింది నాన్న. అది నా దురదృష్టం నాన్న. అందుకే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశానని చాలా బాధపడ్డారు. నేను అక్కడే ఉండి కూడా క్రిష్ గారిని బయటికి వెళ్లకుండా ఆపలేకపోయాను. ఆపుంటే ఈరోజు ఆయన ఆ స్థితిలో ఉండేవారు కాదు. ఎవరి గురించి అమ్మా నువ్వు మాట్లాడేది? క్రిష్ గారి గురించి నాన్న. ఎవడో వాళ్ళ జీవితాల్లోకి వచ్చాడు. ఎందుకో కక్ష కట్టాడు. వాళ్ళందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. ఈరోజు పరోక్షంగా వాళ్ళ కష్టాలకి నేను కారణం కావాల్సి వచ్చింది. మరి ఈ రోజు అక్కడ జరిగిన గొడవ అదేదో తీసి పారేసే గొడవ కాదు నాన్న. క్రిష్ గారి ప్రాణాలకే ప్రమాదం తలపెట్టాలనుకున్నారు. తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు ఆగుతాయో అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా తనని ప్రాణప్రదంగా చూసుకునే అన్న గురించి బాధపడుతుందని అనుకున్నాను. కానీ తోడబుట్టిన వాడి ఆలోచనే తన మనసులో రావటం లేదంటే ఏమనుకోవాలి? మీనాక్షి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అంతు చిక్కటం లేదు.
అదే నీ స్థానంలో శ్వేత ఉండుంటే కృష్ణ బయటికి వెళ్ళనిచ్చేదా? ఇంటి మనుషులకి బయట మనుషులకి తేడా ఏంటో స్పష్టంగా చూపించావే. మామయ్య గారు, రండి బాబు. ఇదేనా రావటం? అవునండి. మీనాక్షి గారు లోపల ఉంది బాబు, మీరు కూర్చోండి. ఉమ్, ఏమిటి బాబు విషయం? బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఎప్పటి నుంచో బంధువులందరూ మీనాక్షి గారిని పరిచయం చేయమని అడుగుతున్నారు, కానీ వీలు పడలేదు. మీరు అనుమతిస్తే మీనాక్షి గారిని తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో, ఎంత మాట బాబు! బంధువులింటికి తీసుకెళ్తానంటే నేను మాత్రం వద్దంటానా? తీసుకెళ్ళి బాబు. మరి మీనాక్షి గారు వస్తుంది బాబు, ఒక్క నిమిషం. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి, నాన్న, దయాసాగర్ వచ్చాడమ్మా. వాళ్ళ బంధువులింట్లో ఏదో ఫంక్షన్ ఉందట, అందరూ నిన్ను చూడాలని అడుగుతున్నారట. అబ్బాయి నిన్ను తీసుకెళ్దాని వచ్చాడమ్మా. లేదు నాన్న, నేను వెళ్ళను. అదేంటమ్మా, అబ్బాయి అంతలా అడుగుతుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నాకు వెళ్ళాలని లేదు నాన్న, కుదరదని చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇంటికి వచ్చింది ఎవరు అనామకుడు కదమ్మా, నీకు కాబోయే భర్త. తన మాటకి విలువివ్వటం కనీస బాధ్యత. అది కూడా తెలియట్లేదా? అది కాదు నాన్న. ఏది కాదు? నీకు మంచేదో చెడేదో తేడా తెలియకుండా పోతుంది. దయాసాగర్ లాంటి మనిషిని నెత్తిని పెట్టుకోకపోయినా పర్వాలేదు గాని నిర్లక్ష్యం చేయటం సంస్కారం అనిపించుకోదమ్మా. తొందరగా రెడీ అయ్యిరా. చూడమ్మా, అతన్ని కాబోయే భర్తగా కాకపోయినా కనీసం మనిషిగానైనా గుర్తించు. అది మనకే మంచిది. సారీ మీనాక్షి గారు, ఫంక్షన్ గురించి మీకు ముందే చెప్పాల్సింది. సడన్గా వచ్చి వెళ్దాం పదా అంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏం చేయను, నేనే లాస్ట్ మినిట్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నిజానికి ఒక్కడనే వెళ్ళాలనుకున్నాను, కానీ చుట్టాలు బంధువులు ఒకటే గొడవ. ఒరే, ఒక్కడవే రావద్దు, నీ కాబోయే భార్యను తీసుకుని రావాలి అని కండిషన్ పెట్టారు. తప్పదు కదా, వాళ్ళ మాట కాదనలేను. అందుకే ఫోన్ కూడా చేయకుండా వచ్చాను. మీనాక్షి గారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. పెళ్లి కాకముందే ఫేమస్ అయిపోయాను. నిజం, మిమ్మల్ని చూసిన వాళ్ళంతా ఒరేయ్, నీ కాబోయే భార్య లక్ష్మీదేవిలా ఉంది అన్నారు. మీ జంట చూడముచ్చటగా ఉంది అంటూ ఒకటే పొగడ్తలు. ఈరోజు ఎన్ని పొగడ్తలు వినాలో. తాళి కట్టక ముందే తన కాబోయే భార్య గురించి వినటం గొప్ప అనుభూతి కదా. కాస్త కారు ఆపుతారా? కారు ఆపండి. దేనికి? మీతో కాస్త మాట్లాడాలి. దయచేసి కారు ఆపండి. ఏదో చెప్పాలన్నారు. మీకెలా చెప్పాలో తెలియడం లేదు.
కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటది? అది అది ఏంటి మీనాక్షి గారు, ఎందుకలా కంగారు పడుతున్నారు? నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పండి. మీరు నా మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే చాలా తప్పు చేసిందని అవుతాను. మీనాక్షి గారు, ఇంకా మిమ్మల్ని మీరు తగ్గించుకుని మాట్లాడితే ఎలా? మీ అపోహలన్నీ బ్రేక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మీ లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది. మన 2 జీవితాలు ఒకటైతే ఇంకా బాగుంటుంది కదండి. ఎప్పటికీ మన జీవితాలు ఒకటి కాలేవు. నాకు ఇప్పటికే పెళ్ళైపోయింది.